అట్లేదు ఉన్నది చెప్తున్నాను. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఆయన అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పక్క పక్కన ఉన్న వేదిక మీద. తర్వాత వెంటనే 24 గంటలు గడవక ముందే పిఠాపురంలో మీ అనుచరులు కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడానికి మేము వ్యతిరేకిస్తామంటూ కొంతమంది దూషించిన మాట వాస్తవం కదా? కరెక్ట్. యాక్చువల్గా అది పవన్ కళ్యాణ్ గారికి ఈ టికెట్ ఎక్కడ అడిగినా తెలుగుదేశం పార్టీ హానర్ చేయవలసింది, బీయింగ్ ఏ చీఫ్ ఆఫ్ జనసేన పార్టీ. ఆయన అడిగారు, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు యొక్క ఫ్యామిలీలో ఉన్న ఇబ్బందులను ఆయన సార్ట్అవుట్ చేసుకోవాలి, అయినా మేము సార్ట్అవుట్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. ఇప్పుడు మేము మా తండ్రి చంద్రబాబు నాయుడు మా కార్యకర్తలు ఎవరి మీద దెబ్బలాడతారు? ఆయన మీదే ఆడాలి. ఇప్పుడు ఆయన మీద దెబ్బలాడతారు. లేకపోతే వద్దు, పొత్తు క్యాన్సిల్ చేసుకోండి, 170 మనం పోటీ చేద్దాం, మీరు ఆయన చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు కదా? సంబంధం లేదు. దాంతో మనకు మనసులో బాధను ఎక్స్ప్రెస్ చేశారు. ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని ఉంటాయి, తప్పలేదు అది. సో మీ కార్యకర్తలు కొంత ఎక్స్ప్రెస్ చేశారు. నన్ను పోటీ చేయమని కూడా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. వాళ్ళు పోటీ చేయవలసిందని. బాబు గారు మిమ్మల్ని పిలిచారు కదా వెంటనే? పిలిచారు. ఏం మాట్లాడారు సార్? చెప్పారు, నీకు ఇవ్వకూడదని కాదు, అదర్ దాన్ కళ్యాణ్ గారు అయితే నీదే సీటు, ఆయన అడిగినప్పుడు మనం ఆనర్ చేయాలి కదా అని చెప్పారు. మరి నేను కూడా మాకుండి ఇంటర్నల్ ఉంటాయి కదా, ఉన్నాయి కూడా, నేను కూడా ఎక్స్ప్రెస్ చేశాను. అది ఇంత ఆల్ ఆఫ్ ది సడన్ మరి మీరు నన్ను కూడా నాతో కూడా మాట చెప్పుంటే మనకి ఇబ్బంది లేకపోవడం కదా అని ఏదో మొత్తం మీద మా ఇద్దరు అండర్స్టాండింగ్లు ఏమున్నాయో అవి మాట్లాడుకున్నాం. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో అంటే ఒక రూమర్ ఏం క్రియేట్ చేశారంటే ఈ ఛానల్స్, వైసీపీ ఛానల్స్, వరమ గారిని చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు. అది నాకు చాలా బాధ అనిపించింది. చంద్రబాబు నాయుడు గారే కావాలని వరమ గారి చేత వాళ్ళ అనుచరుల చేత గొడవ చేపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అని. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే అమితమైన ప్రేమ. ఒక ఓటు చేయకూడదన్న నినాదంతో పవన్ కళ్యాణ్ గారు తగ్గి 21 సీట్లకు వచ్చి మళ్ళీ ఆయనకు ముందు వచ్చిన దాంట్లో బీజేపీకి కన్నిచ్చి మళ్ళీ 3 సీట్లు ఇచ్చి ఆయన ప్రయాణిస్తున్నారు. అది ఆయనకి హత్తుకొని ఉంది చంద్రబాబు నాయుడు గారు. నాకు కూడా మాట్లాడేటప్పుడు చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో కూడా లేదన్న బాధ ఉంటుంది, కానీ వాస్తవాలు నాకు అర్థమైనాయి. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు మాకు బాస్, ఆయనతో దెబ్బలాడతాం, మా బాధ చెప్పుకుంటాం, అన్నీ చెప్తాం. అన్నీ ఆయన ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని నేను. చెప్తున్నప్పుడు సరే అండి మోస్తామని చెప్పాను, క్లియర్గా చెప్పాను. మాట తీసుకున్నారు మొత్తానికి. అంటే ఆయన చెప్పిన విధానంలో రాష్ట్రం నీ వలన గ్యాప్స్ క్రియేట్ అవుతాయి అని చేత ఇది విధానం ఇవన్నీ చెప్పిన దాంట్లో వాస్తవం కనపడింది నాకు. వాస్తవాన్ని నేను అంగీకరించాను. నేను కూడా రాష్ట్ర భవిష్యత్తులో వాళ్ళతో పాటు నేను ఒక పార్ట్గా ఉండాలి, ఒక సభ్యుడిగా ఉండాలి, నేను సహకరించాలని ఆయన చెప్పాక నాకు కూడా అర్థం అవ్వడం, నేను కూడా యాక్సెప్ట్ చేయడం, ఆయనకి మాట ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి నేను మరుసటి రోజు ఉదయం నుంచే వర్క్ కూడా స్టార్ట్ చేశాను. ఆ రోజుతో మా ఫ్యామిలీ, మా కుటుంబ విషయం సార్ట్అవుట్ అయిపోయింది. మీ ఫ్యామిలీలో మేడం గారు వాళ్ళు ఒప్పుకున్నారు? ఇంకా బాధ ఉంటుంది ఉన్నా సరే నా డెసిషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కదా. చంద్రబాబు నాయుడు కష్టపడ్డారు కదా. మా అంటే అది చెప్తాను, చంద్రబాబు నాయుడు గారికి మాకు ఇష్యూ, మాది ఫ్యామిలీ కదా. అవును, తెలుగుదేశం కుటుంబంలో మా ఇష్యూ సెటిల్ అయిపోయింది. ఆయన ఆదేశాలు జారీ చేశారు, పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా పనిచేయాలన్నారు. అలా వచ్చాం. ఇంట్లో కూడా జరిగిందంతా వాస్తవం చెప్పాం. తర్వాత 2-3 రోజులకి మా మిస్సెస్ కూడా మళ్ళీ నిరంతరం నేను కాన్స్టిట్యున్సీలో మంచి చెడ్డగా వస్తున్నాను, మనల్ని నెగిటివ్గా అనుకుంటారు, వరం గారి ఎలక్షన్ కదా. అవును, వరం గారి ఎలక్షన్గా వచ్చింది లక్ష్మి గారు, గిరీష్ కూడా. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ కూడా మీ ఎలక్షన్ లాగా చేద్దాం కుటుంబం అంతా అని చెప్పి మా మిస్సెస్, మా అబ్బాయి లక్ష్మి, గిరీష్ ఇద్దరు కూడా మాతో పాటుగా పొద్దుటే ఇద్దరు ముగ్గురు 7 గంటలకు బయలుదేరినా, వాళ్ళు ఎక్కడ షెడ్యూల్ ఉంటే వాళ్ళు, మా అబ్బాయి ఎక్కడ షెడ్యూల్ ఉంటే అక్కడ, నా షెడ్యూల్ ఎక్కడ ఉంటే అలాగా లాస్ట్ వరకు పనిచేసాం. ఈ సమయంలోనే మా బావమరిదికి మేజర్ ఆపరేషన్ అయింది.
అయ్యో. బెంగళూరులో. క్రిటికల్ ఆపరేషన్ హైదరాబాద్ కుదరదంటే. ఉమ్. అంత సిన్సియర్గా ఎందుకున్నామంటే ఇక్కడ గెలవాలి అని ఒక గెలిపించాలి. 2 రోజులు వర్మ గారు వెళ్తే లేనిపోయిన రూమర్స్, ఎందుకు వెళ్ళిపోయాడు ఏదో అయిపోయిందని అనుకుంటారు అన్నది ఒకటి. మళ్ళీ వైసీపీ ప్రచారం తప్పు ప్రచారం మొదలు పెట్టిద్దని. రెండవది బాధ్యత కూడా మనకి మాట ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఆఫీస్కి వెళ్ళి మాట ఇచ్చాం. మాట నిలబెట్టుకోవాలి, పని చేయాలని బాధ్యత ఒకటి. దాంతో ఈ 35-40 రోజులు కూడా మేము కుటుంబం ఎక్కడికి కూడా ఒక 10 నిమిషాలు కూడా బయటకు వెళ్ళలేదు. ఈవీఎంస్ అవి అక్కడికి వెళ్ళి చూసుకుని ఎస్పీకి లెటర్ ఇచ్చి రేపు ఏం ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుని మళ్ళీ కౌంటింగ్ ఏజెంట్స్కి ట్రైనింగ్ క్లాస్ ఇచ్చేసి నేను హైదరాబాద్ వచ్చాను. సో జనసేన నేతల కన్నా ఎక్కువగా పిఠాపురంలో వర్మ గారు పనిచేశారంటలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పనిచేస్తాను అంటే వాళ్ళు పనిచేశారు. వాళ్ళ టీం కూడా మహేందర్ రెడ్డి, అజయ్, నాగబాబు గారు, అలాగే మన మర్రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం కూడా వాళ్ళు పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి 100% ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా నేను పనిచేశాను. సరే.